రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోదే తీరని. హాయ్ అండి. ఏంటి తమ్నైల్ చూసి మీరు మోసపోయారా? బ్రాహ్మిన్స్ అమ్మాయి ఏంటి నాన్ వెజ్ కర్రీ చేయటం ఏంటి అని. నాన్ వెజ్ కంటే కూడా వెజ్ కర్రీని చాలా రుచికరంగా చేసుకోవచ్చు అని చెప్పడానికి మాత్రమే. అంటే నాన్ వెజ్ అనేది మేము తినమండి. ఎగ్ తీసుకొని నేను ఎప్పుడైనా తలకు పెట్టుకుంటానమ్మా అన్నా కానీ మా అమ్మ ఊరుకోదు, ముందు బయటికి పోంటుంది. నాన్ వెజ్ మేము తినము, ఎగ్ కూడా ముట్టుకోము. అయితే నాన్ వెజ్ ఎలా రుచిగా ఉంటుంది మీకు ఎలా తెలుసు అని ఒక డౌట్ రావచ్చు. అంటే రెస్టారెంట్ అలా వెళ్తూ ఉంటాం కదా, స్మెల్ వస్తూ ఉంటుంది. దానికంటే కూడా మంచి రుచికరంగా చేసుకోవచ్చు ఈరోజు నేను చేయబోయే కర్రీ. ఆంధ్రమాత అంటే గోంగూర, వంకాయ. వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఇవన్నీ వెజ్లో చాలా రుచికరమైన కూరగాయలు అన్నమాట. ఈరోజు మనం అదే చేసుకోబోతున్నాం. గుత్తి మసాలా వంకాయ కర్రీ. ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు దాన్ని గుత్తి వంకాయ కూర అంటారు, మేము మాత్రం మసాలా కర్రీ అంటాం. అందుకే ఈ రెండు మిక్స్ చేసి గుత్తి మసాలా వంకాయ కర్రీ అని నేను దానికి నామకరణం చేశాను. పేరు చాలా బాగుంది కదా. కర్రీ ఇంకా అంతకంటే టేస్ట్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, కర్రీ ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి తెలుసుకుందాం రండి. వంకాయల్ని ఇలాగా 4 పక్షాలుగా తరుక్కొని ఉప్పు నీడలో వేసి పెట్టుకోవాలి. నేను ఇలాగ చిన్న కాయలనే తీసుకున్నాను. అంటే పెద్దగా ఉన్న కాయలంటే దాంట్లో గింజ ముదిరిపోయి ఉంటుంది అని నేను చిన్న చిన్న కాయలే తీసుకున్నాను. అప్రాక్సిమేట్గా ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఇలా నీళ్ళలో వేసుకున్నాను. ఇలా ముచ్చికలతో మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ ముచ్చికలు తీసేయచ్చు. అలాగే టమాటాలు ఒక 1/4 కేజీ తీసుకున్నాను, అంటే 4 తీసుకున్నాను నేను. ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక 2. తర్వాత ఒక 3 స్పూన్లు పల్లీలు తీసుకున్నాను. వేరుశనగ పప్పు తీసుకున్నాను. 1 బిర్యానీ ఆకు తీసుకున్నాను. పసుపు చిటికెడు. నువ్వులు ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. ఇంకా లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క కొద్దిగా తీసుకున్నాను. ఇంకా ఆయిల్, ఉప్పు, కారం అవి మనకి కర్రీకి సరిపడనంత తీసుకున్నాను. అంటే నేను కొలతల్లో ఏం చెప్పట్లేదు, నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పున్నాను. అంటే మనం ఇలా చేస్తూ ఉంటేనే తెలుస్తుంది మనం ఎన్ని వంకాయలు తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం ఇంత ఉప్పు వేయాలి, ఇంత నూనె వేయాలి అని మనకి తెలియాలన్నమాట. ఇప్పుడు అప్కమింగ్ వంట చేయబోయే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే దాన్ని బట్టి మనం అప్రాక్సిమేట్గా ఆలోచించి మనం వేసేయచ్చు అనమాట. అయితే ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇంకా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం. బాండి హీట్ ఎక్కింది, ఆయిల్ వేసుకుందాం. నేను ఇందులో కర్రీ అంతా అయిపోయాక ఫ్రెష్ క్రీమ్ వేస్తాను. ఇదే వేయాలని లేదు, ఒకవేళ ఇది మీ దగ్గర లేకపోతే పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. ఆప్షనల్, వేస్తే వేయచ్చు, లేదంటే లేదు. కాకపోతే ఏమంటే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందని నేను ఇది తీసుకున్నాను. పెరుగు వేసినా పర్లేదు, వేయకపోయినా పర్వాలేదు. ఇది కూడా అంతే. ఆయిల్ హీట్ ఎక్కింది, వంకాయలు వేసేద్దాం. వంకాయల్ని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. వంకాయలు తీసుకునేటప్పుడు జాగ్రత్త, అలాగే చూసేటప్పుడు మనకి తరిగేటప్పుడు కూడా పుచ్చులు ఖచ్చితంగా ఉంటాయి. వంకాయ అంటేనే పుచ్చు ఉంటుంది. అందులోనూ ఈ తెల్ల వంకాయలు మగ్గటం చాలా టైం పడుతుంది. పుచ్చులు లేకుండా చూసుకొని తరుక్కొని చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ మేము మంచి కంటెంట్ వీడియోసే ఇస్తున్నాం. అంటే
ఒక ఆలయ దర్శనం కానీ లేదంటే కుకింగ్ వీడియోస్, ఫన్నీ వీడియోస్, జనరలైజ్డ్గా మాకు తెలిసి మేము మంచి కంటెంట్సే ఇస్తున్నాం. కానీ ఎందుకు వ్యూస్ తగ్గుతున్నాయో, ఎందుకు రావట్లేదు మరి మాకైతే అర్థం కావట్లేదు. అంటే నేను కూడా యూట్యూబ్లో నేను వీడియోస్ చూస్తూ ఉంటాను. అందులో కంటెంట్ ఏమి ఉండదు, కానీ వేలల్లో లైక్స్, వేలల్లో లక్షల్లో వ్యూస్, ఏంటి అన్ని వచ్చాయి ఏంటని లోపలికి వెళ్తే ఏముండదు. మరి ఎక్కడ లోపం ఉందో అర్థం కావట్లేదు. అంటే మంచి కంటెంట్స్ జనాలకి బహుశా ఎక్కకపోవచ్చేమో. ఏమీ లేదు అందులో అంటే దానికి లైక్స్, విపరీతంగా లైక్స్, వ్యూస్ అయితే అసలు ల్యాక్స్ లో. త్వరలోనే మేము కూడా ఈ కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేయబోతున్నాము, చెయ్యాలనుకుంటున్నాము. అది మాకు నేనే వచ్చింది ఆ ఐడియా. చేస్తాము, చూద్దాం మరి మా వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయి, ఎన్ని వ్యూస్ వస్తాయో చూద్దాం. సరే, ఒక 2 నిమిషాలకు ఒకసారి వంకాయని మగ్గాయా లేదా అని మూత తీసి చూసుకుంటూ ఉందాం. దగ్గరే ఉండాలి, లేదంటే మాడిపోతాయి. చూద్దాం మగ్గాయ ఎంతవరకు వచ్చిందో. ఇలా తీసుకొని చూద్దాం, లేదంటే మాడిపోతాయి. అలా మనం దగ్గరే ఉండాలి, లేదంటే మరి తేడా కొట్టేస్తుంది. చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాం. మనం ఎంత ప్రేమగా చేస్తామో కర్రీని అంత టేస్ట్గా వస్తుందని అమ్మ చెప్తూ ఉంటుంది. అది నిజమే. అంటే మన మూడ్ను బట్టి కర్రీ కూడా రుచి మారుతుందట. మనం ప్రేమగా చేస్తే మనం ప్రేమగా చేస్తే కర్రీ చాలా రుచిగా వస్తుంది. మనం ఏదో మూడ్లో ఉండి చేసామంటే ఖచ్చితంగా రుచి తగ్గుతుంది. కాబట్టి వంట చేసేటప్పుడు చాలా ప్రేమగా, చాలా కాన్సన్ట్రేషన్గా చేస్తే తినేవాళ్ళు కూడా కడుపు నిండా తిని అన్నదాత సుఖీ భవ అని మనల్ని చక్కగా దీవిస్తారు. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. టమాటాలని కట్ చేసుకుందాం. టమాటాలని కట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ భాగం ఉంటుంది కదా తెల్లగా, ఆ భాగాన్ని తీసేద్దాం. లేదంటే ఏమో అంటారు, అమ్మ అంటూ ఉంటుంది, ఏమో కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, ఆ భాగం తీసేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది. కాబట్టి నేను ఈ భాగాన్ని తీసేస్తున్నాను. యాక్చువల్లీ టమాటాలు ప్లస్ పాలకూర కలిపి వండొద్దు అని అంటూ ఉంటారు. అసలు మా ఇంట్లో మేమైతే పాలకూర నిజంగా తినమండి. ఇంకా మిగతా ఆకుకూరలన్నీ అంటే తింటాం, కానీ పాలకూర అంటే అస్సలు రాని. ఆల్మోస్ట్ వంకాయలు మగ్గే ఉంటాయి, చూద్దాం. మగ్గాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ వంకాయని తీసి పక్కన పెట్టుకుందాం. నేను ఏదైనా మంచి పాయింట్ చెప్పాను అనుకోండి, కరెక్ట్గా మా ఎడిటర్ గారు అదే కట్ చేస్తారు. ఎందుకంటే అది కట్ చేస్తారు ఆ మ్యాటర్ అంటే లెంగ్త్ ఎక్కువైంది అంటూ ఉంటారు. అరే వ్యూస్కి అవసరం అయిందే చెప్పాను కదా అంటే ఈసారి చూద్దాం అని అంటూ ఉంటారు. మరి అంతేగా, లాస్ట్ టైం ఏదో చెప్పాను అది కట్ చేశారు. ఇంకేదైనా కట్ చేయొచ్చు కదా అప్పుడు. అందుకని అది కట్ చేస్తారా? కట్ చేసినా పర్లేదంట. అర్థం చేసుకుంటే అందరూ అర్థం అవుతారు. మీరు తింటారా గుత్తి మసాలా వంకాయ కర్రీతో? ఓకే. ఇప్పుడు మనం ఇంత నూనె మనకి అవసరం లేదు, కొద్దిగా తీసేద్దాం. ఇప్పుడు ఈ కాగిన నూనెలో 1 ఇలాచి, 3 లవంగా, 1 అంగుళం పైన దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, పల్లీలు, నువ్వులు వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగాక అప్పుడు టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను కారం వేస్తున్నాను కదా అని నేను పచ్చిమిర్చి వేయట్లేదు. మేము ప్రీవియస్ వీడియోస్లో, నేను చాలా వీడియోస్లో చెప్పాను కారం కొంచెం తక్కువ తింటాం మేము అని. టమాటా ముక్కలు,
ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. కొంచెం ఈ మరీ బాగా పూర్తిగా మగ్గక్కర్లేదు, ఒక హాఫ్ వర్క్ మగ్గితే చాలు. కొద్దిగా చల్లారాక తర్వాత మనం మిక్సీ పట్టుకోవచ్చు వీటిని. నూనెని టమాటాలు పీల్ చేసుకుంటాయి, అందుకనే మనకి నూనె ఎక్కువ పడుతుంది ఈ కర్రీకి. గ్రేవీ కర్రీ ఇది. వీటిని మగ్గిద్దాం. ఈ కర్రీకి ప్రాసెస్ ఎక్కువే, కొంచెం టైం కూడా ఎక్కువే పడుతుంది. ఈ వంకాయలు మగ్గి తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇవి కట్ చేసుకొని, టమాటాలు ఉల్లిపాయలు ఇవి కట్ చేసుకొని ఇవి మగ్గి వాటిని మిక్సీ పట్టి మళ్ళీ ఇవి అందులో వేసి కొంచెం ప్రాసెస్ ఎక్కువే, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ముక్కలు ఎంత వరకు మగ్గాయో చూద్దాం. చాలు, ఇంతవరకు మగ్గితే, ఇలా మగ్గితే చాలు. మనం జార్లోకి, మిక్సీ జార్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకుందాం. వేడిగా మిక్సీ పట్టకండి, నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టేస్తా. మా అమ్మ అంటుంది మరీ ఇలాగ తుడిచేస్తుంటే మరీ నాకవాత ఉండని కొంచెం అంటూ ఉంటుంది. నీట్గా తీస్తే కదా ఏది వేస్ట్ అవ్వద్దు అని నా ఉద్దేశం. ఇప్పుడు తీసుకువెళ్ళి ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చి మిక్సీ పట్టేద్దాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను చెయ్యి యూస్ చేసేస్తున్నాను, ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటా. అంటే హైజీనిక్ లేదు, చెయ్యి పెట్టారు అని కామెంట్ పెడతారు, నాకు తెలుసు. నేను చాలా మంది కామెంట్స్ చూశాను. అంటే మా ఇంట్లో వాళ్ళమే కదా తినేది, అందువల్ల నేను చెయ్యి ఉపయోగిస్తాను. పైగా భగవంతుడు మనకి చేతులు ఇచ్చింది ఇట్లాంటి వాటి కోసం కూడాను. కాబట్టి ఇలాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని మనం హాఫ్ బాయిల్ చేసాం కదా, ఇంకా కొంచెం పచ్చి వాసన ఉంటుంది అనమాట, అది కూడా పోయేంత వరకు వేయించుకుందాం. నేను ఇదే బండిలో చేసేస్తున్నాను. ఆయిల్ వేసుకుందాం. మిక్సీ పట్టుకుంది అందులో వేసుకుందాం. ఇంకా అందులో నేను చెక్క లవంగం ఏం వేయట్లేదు, డైరెక్ట్గా ఇది వేసేస్తున్నాను. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఒక 2 నిమిషాలు వేయించుకుంటే, ఆయిల్ ఏం లేదు చూసారా, అంత పీల్చేసిందే. ఇందులో ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఉప్పు రుచికి సరిపడా, ఎక్కువ వేస్తున్నాను అనుకోవద్దు, ఎక్కువ అవుతుంది అనుకోవద్దు. ఉప్పు ఖచ్చితంగా కరెక్ట్గా సరిపడేలాగానే వేస్తాం. కారం తగినంత, అంటే కొంచెం ఇది మసాలా వంకాయ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది, మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వంకాయలు, ఇందులో వేసేసుకుందాం. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి మనం ఇందులో నీళ్లు పోసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. కర్రీ అయిపోయి ఉంటుంది, చూద్దాం. అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఇది ఆప్షనల్, ముందే చెప్తున్నా. ఉంటే పెరిగేసుకోండి, పెరుగు కూడా లేకపోతే ఏం పర్వాలేదు. బాగుంది స్మెల్. కర్రీ అయిపోయింది. గుత్తి మసాలా వంకాయ కర్రీ రెడీ. ఆహా ఏమి రుచి అనరా మై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది. అరే, ఈరోజు నేను తిని ఎలా ఉందో టేస్ట్ చెప్పడానికి లేదు, ఎందుకంటే నవరాత్రులు కదా, నేను ఉపవాసంగా ఉన్నాను. ఈ 9 రోజులు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నిర్జల ఉపవాసం ఉంటాను. ఎప్పుడు అయితే అట్లానే ఉంటాను.
అంటే మంచినీళ్ళు కూడా తాగను. సో ఇప్పుడు ఎవరు టేస్ట్ చేస్తారు? మా ఎడిటర్ గారికి పెట్టి ఎలా ఉందో అబ్బా కనుక్కుంటా. ఇప్పుడు నేను బలి అవ్వాలా? భలే అవుతారా? ఏదో ఒకసారి తిని చూడండి. ఓకే.